107 అధ్యాయము 16 నుంచి 20 వచనాలు మన మధ్యలో ఉన్నటువంటి ప్రకాష్ చదువుతాడు. అలాగే వాక్య పఠనం అయిపోయిన అనంతరం ప్రార్థన ప్రసాద్ వాక్యము నిమిత్తము ప్రార్థన చేస్తారు. వాక్య పఠనము 107 అధ్యాయము 16 నుంచి 20 వచనాలు. కీర్తనలు 127 అధ్యాయం 16 వచనం నుంచి 20 వచనాల దాకా చదువు. 107 అధ్యాయం 16 నుంచి 20 వరకు. ఏలాయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియములను విరగగొట్టి ఉన్నాడు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషముల చేతను బాధ తెచ్చుకొందురు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యములగును. వారు మరణ ద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. అందరూ తలలుంచినట్లయితే ప్రార్థన. దయగల మా నాయన, ప్రేమగల మా తండ్రి, ఇచ్చిన శ్రేష్ఠ దినాన్ని గొప్ప దినాన్ని బట్టి మీకు వందనాలు నాయన. గడిచిన ఆదివారం మొదలుకొని దేవా, ఈ ఆదివారం వరకు నాయన మీ యొక్క స్వాధీనములు ఉంచుకొని, మీ యొక్క కాపుదలలో ఉంచుకొని కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. ఈ సమయంలో తండ్రి మేమందరం ప్రభువా నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు నాయన మీరు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. ప్రార్థన ప్రారంభించాము తండ్రి, పాటలతో నిన్ను స్తుతించాము నాయన. తండ్రి వాక్య పట్టణంలోకి వెళ్ళుచుండగా తండ్రి చెప్పండి నీ కుమారుల్లో ప్రభువా మీరుండి నాయన మాకు అర్థమయ్యే రీతిగా నాయన మీరు బోధించలాగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహించమని ముందున్న సమయం అంతయు ముందున్న కార్యక్రమం అంతయు మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్య పఠనము చదివి వినిపించినటువంటి మరి ప్రకాష్కు అలాగే ప్రార్థించిన ప్రసాద్కు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచిది, ఈ సమయమున ఆలస్యం చేయకుండా మన మధ్యకు మరి తమరాజుపల్లెలో ఆయా ప్రాంతాలలో గొప్ప పరిచర్య, ఇంటింటి సువార్త మరి పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు మన మధ్యకు వచ్చారు. లూకా పాస్టర్ గారు చాలా అనుభవం ఉన్నటువంటి దైవజనులండి. మన మధ్యకు రావడం కూడా మనం ఎంతో ఈరోజు మరి ఎంతో సంతోషకరమైనటువంటి దినము. మరి ఆ యొక్క అనుభవంతో దేవుని మాటలు అందించడానికి మరి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి మీరు కూడా సమయాన్ని వృధా చేయకుండా, ఏదో మనసు అటు ఇటు ఉంచుకోకుండా దేవుని వాక్యం మీదే మీ యొక్క మనసు ఉంచాలని మీ అందరికీ మనవి చేస్తూ ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దైవజనులు దేవరాజు పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు జి లూకా పాస్టర్. మరి నేను 2003 నుంచి పాణ్యంలో నేను ఉంటూ ఇంటింటి సువార్త పరిచర్య సంస్థ తరపున ఈ కర్నూలు జిల్లా సూపర్వైజర్ గాను మరి కోఆర్డినేటర్ గాను ఉంటూ పరిచర్య జరిగించాను. ఇంటింటి సువార్త అంటే ఒక ఆదివారం మాత్రము చర్చిలు లేక వస్తాం, మిగతా సోమవారం నుంచి శనివారం వరకు సైకిళ్ళు తీసుకొని ప్రతి ఇంటికి కూడా అన్యుల దగ్గరికి వెళ్ళి కరపత్రికలు పంచుతూ సువార్త ప్రకటించేటటువంటి ఒక టీం ఉంటుంది, మాకు బృందం ఉంటుంది. అలా మరి ఇంటింటి సువార్త సంస్థ 1964 సంవత్సరములో స్థాపించబడింది.
1964 సంవత్సరంలో స్థాపించబడి ఆయన అమెరికాలో ఉన్నటువంటి జాక్ మెకాలిస్టర్ అనేటువంటి వ్యక్తి, అతని పేరు రెవరెండ్ జాక్ మెకాలిస్టర్. ఆయన ప్రపంచానికి సవార్థీకరణ ఉద్యమము, ప్రపంచానికి నేను సువార్త ప్రకటించాలా అని ఒక కోరిక అతనికి పుట్టింది. అతని పేరు ఏం పేరు? జాక్ మెకాలిస్టర్. అతడు వాస్తవంగా పోలియో వ్యాధి వచ్చి 2 కాళ్ళు పడిపోయాయి. కానీ అతని కోరిక ఏం కోరిక వచ్చింది? ప్రపంచానికి సువార్తను ప్రకటించాల. ఏదో వీధుల్లోనో, సందుల్లోనో, తిరునాళ్ళలోనో, సంతల్లోనో, జాతరలోనో కాదు, ఇంటింటికి, ప్రతి ఇంటికి. అది అతని యొక్క దర్శనం, అతని యొక్క గురి, అతని యొక్క భారం అది. అలా 1964వ సంవత్సరములో ఆయన మరి సికింద్రాబాద్కు వచ్చి అందు నుంచి బొంబాయికి వెళ్ళి ఈ యొక్క భారతదేశమును, మన ప్రపంచము 284 దేశాలు ఉన్నాయి. మొత్తం 284 దేశాలు ఉన్నాయి. మీకు వరల్డ్ మ్యాప్ కూడా తీసుకొచ్చాను. ఇందులో 222 దేశాలు, 228 దేశాలు పేరు పేరున ముద్రించాము. ఇంకా మిగతా కొన్ని దేశాలు ముద్రించవలసి ఉన్నది. కాబట్టి ఇన్ని దేశాలకు ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలనే కోరిక అతనికి పుట్టింది. కాబట్టి అతడు ప్రార్థించాడు. మరి ఏరోప్లేన్లో తన యొక్క సహజ అనుచరులతో, ఫ్రెండ్స్తో వచ్చి ఆయన మరి ఆనాటి దైవ జనులు బిఏజీ ప్రసాద్ అనేటువంటి వ్యక్తితో కలుసుకొని ఆనాడే నామకరణము, ఈ భారతదేశం హిందూ దేశం కాబట్టి ఈ హిందూ దేశము కూడా ప్రతి ఇంటికి కూడా రక్షణ సువార్త ప్రకటించాలి అనే యొక్క ఆశ కలిగి ఆయన ప్రారంభించి నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన మరి అన్ని దేశాల్లో ఒక్కొక్క దేశానికి 5,000 మంది పాస్టర్లు నియమించి 5,000 మంది పాస్టర్లు ప్రతి ఇంటికి మండలాల వారిగా, గ్రామాల వారిగా, జిల్లాల వారిగా, తాలూకాల వారిగా, అలా ప్రపంచమంతా కూడా ఇప్పటికి మేము సువార్త ప్రకటించి వాస్తవంగా ఇది 3వసారి రౌండ్ కొట్టాం. ఎన్నోసారి? 3వసారి. అందులో భాగంగానే ఈ ప్రపంచ సువార్థీకరణ సంస్థలో మాది ఆస్పేరు మండలం, ములుగుందం గ్రామం, నా సొంతూరు. అందులో నేను 1993లోనే సెలెక్ట్ అయ్యి 2003లో ఈ ప్రాంతానికి వచ్చాను. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఇంటింట సువార్త సేవ గురించి మీకు అవగాహన కలిగి ఉండాలని చెప్తున్నాను, పరిచయం కావాలని చెప్తున్నాను. అందుకే దేవుని బిడ్డలారా, ఇంటింట సువార్త సేవకు మరి మూలవాక్యం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. లేచిన తర్వాత అనగా పునరుత్థానుడైన తర్వాత పరలోకానికి వెళ్ళక మునుపు ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఇప్పటికి 14 వచ్చి చదవండి అమ్మ. మార్కు సువార్త 11 మంది శిష్యులకు ఆయన ఈ మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడు ఆయన? మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను. ఇక్కడ ఎంతమంది చెప్పాడు ప్రభు? ఇంకా ఒక వ్యక్తి ఏమైనాడు? ఆయన పేరు ఏం పేరమ్మా?
జనులకు ఆయన మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఈ 11 మందిలో మన దేశానికి ఒక శిష్యుడు వచ్చాడు. 11 మంది శిష్యుల్లో మన భారతదేశానికి సువార్త నిమిత్తం ఒక శిష్యుడు వచ్చాడు. ఆయన చెన్నై ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతం బంగాళాఖాతం ఆధారం చేసుకుని ఆయన ఎలా సువార్త ప్రకటించాడో ఈ మాటను బట్టి ఆయన మీకు ఆయన గురించి వివరంగా చెప్పాలి. బుక్స్ కొన్ని తెలియజేసిన అపోస్తులైన ఆయన సేవ ప్రారంభించే రోజున తమిళనాడులో ఆయన సేవ ప్రారంభించే రోజున అందరూ బ్రాహ్మణులే, అందరూ పురోహితులే, అందరూ కూడా ఆ ప్రాంతం అంతా కూడా చాలా నిష్ట కలిగిన ప్రాంతం. ఆయన ప్రాక్టికల్ గా పురోహితులతో కలుసుకొని సముద్రంలోకి ప్రతిరోజు 4 గంటలకి వెళ్ళాలి, సముద్రంలోకి వెళ్ళి అదే జపాలు చేసే వాళ్ళంతా ఇతడు కూడా వెళ్ళారు. యేసులో శిష్యుడైనటువంటి ఎవరు వెళ్ళారు? తోమా కూడా వారికి వెళ్ళారు. వాళ్ళు సముద్రంలో ఉన్న నీళ్ళు బాగినండి, ఎవరు మాట్లాడదండి. సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు పైకి చల్లించుకోగాను మళ్ళించేవారు. కానీ అతడు ఆ పురోహితులతో ఇతడు చెప్పాడు, ఇలాగా ప్రతిరోజు కూడా ఈ పెద్దల కళని అనగా వేకోజామని సముద్రంలోకి వచ్చి ఈ నీళ్లు తీసుకొని పైకి చల్లుతారు. ఈ సముద్రంలో నీళ్లు 2 దోషంలో సముద్రంలోకి పెట్టి నీళ్లు పైకి చల్లితే ఆ నీళ్లు అక్కడే ఆగచ్చు కదా. ఆ నీళ్లు తిరిగి సముద్రంలోకి నీటి బిందువులు సముద్రంలోకి పడగుడు. ఇది ఎలా సాధ్యమన్నారు? ఇది ఎలా సాధ్యం? మీరు మాకు ఒక అవకాశం, మీరందరూ నాకు ఒక అవకాశం. నేను సముద్రంలో ఉన్న నీళ్లు 2 దోషుల్లో పైకి చల్లాను, ఆ నీళ్ళు అక్కడే ఆగాల, ఆ నీళ్ళు ఇక్కడ పడకూడదు. అవకాశం ఇచ్చాను, ప్రార్థన చేశాను, నీళ్లు చల్లారు. నీళ్లు దాదాపు 5 అడుగుల ఎత్తు, 5 అడుగుల ఎత్తు, 5 అడుగుల మేర ఎత్తు నీళ్లు చల్లారు అతను తోమగారు. అక్కడ ఆగారు. ఒడ్డు దగ్గరికి వచ్చారు. నీవెవరు, నీ కథ ఏంటి, నీ దేవుడు ఎవరు పరిచయం చేసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్త చూడండి. కాబట్టి ఆయన మాట ప్రకారం నాకు మిషనరీగా హిందూ దేశమైన ఈ భారతదేశానికి ఒక మిషనరీగా అపోస్తలుడుగా ఆ దినం 100 మంది పురోహితులు ఏమాత్రం సందేహించకుండా ఆ సూచక క్రియ ఆధారంతో ఆ అద్భుతంతో ప్రభు నమ్ముకొని అదే బంగాళాఖాతంలో అదే సముద్రంలో అందరూ చేయట వాళ్ళందరూ బాప్తిస్మము ఆయన చేసింది ఏం సువార్త చెప్పలే, మార్క్స్ సువార్త చెప్పలే, అతను సాక్ష్యం కూడా చెప్పలేదు. మరి మీరు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి శుభవార్త మంచి ప్రేమ గల వార్త, జీవము గల వార్త, నిత్య జీవం కలిగిన వార్త, అభ్యాయత కలిగిన వార్త, సమాధానం కలిగిన వార్త, చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోకి నడిపించేటటువంటి వార్త,
ప్రపంచంలో ఉన్న 284 దేశాల్లో జరిగిన అద్భుతాలు మనకు అవసరం లేదు. మన దేశంలో జరిగిన అద్భుతాలు, మన దేశానికి వచ్చిన అపోస్తులైన తోమ ఆయన పరిచయం గురించి మన దేశంలోనే నేను అన్ని సంఘాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో అది చిన్న సంఘమైన ఇంతకంటే ఇంకా చిన్న సంఘమైన ఇంతకంటే పెద్ద సంఘమైన ఇంకా అంతకంటే పెద్ద సంఘమైన 2000 3000 మంది కూర్చున్నా కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈహెచ్సి ఎవరి హోమ్ క్రుసేడ్ మినిస్ట్రీ సందర్భంగా నేను వెళ్ళి ఇంటింటి స్వార్థ పరిచయం గురించి నేను తెలియజేస్తున్నాను. 1996 సంవత్సరంలో సిసి చర్చి కర్నూలులో ఎంతవరకు తెలుసు? సిసి చర్చి గడియారం చర్చి అంటారు కదా. 1996 సంవత్సరంలో 3 మాసాలు అదే సిసి చర్చిలో సైకిల్ పెట్టుకుని 1996 సంవత్సరంలో ఆనాటికి కర్నూలు జనాభా దాదాపు 4 లక్షల జనాభా. కర్నూలు జిల్లా జనాభా 4 టౌను అండ్ మండల్ కలిపి 4 లక్షల జనాభాకు సువార్త ప్రకటించాలని మేము 12 మంది సువార్థికులు అలనాడు పాస్టర్ సిసి చర్చి పాస్టర్ ఇజ్రాయెల్ పాస్టర్ ఇజ్రాయెల్ పాస్టర్ గారు అతను 3 నెలలు అకామిడేషన్ అదే చర్చిలో ఇస్తే అక్కడ ఆ చర్చిని మేము అక్కడే వంట చేసుకొని సైకిల్ అక్కడే పెట్టుకొని అందులో మన చిన్న టేకూరు పాస్టర్ దేవరాజయ్య గారు వారి యొక్క తోటి రిలేషన్ కూడా ఈ మార్టిన్ లూథర్ గారు కూడా మేమందరూ 96లో ఈ చర్చలో ఉంటూ కర్నూలు నగరానికి ప్రతి ఇంటికి మేము వెళ్ళే సమయంలో భగవద్గీత చదవచ్చు, ఖురాను చదవచ్చు, ఏ వేదమైన చదవచ్చు. కానీ వాళ్ళు మేము వెళ్ళి యేసుక్రీస్తు కరపత్రికలు ఇచ్చి ఈ సంగతి విన్నారా సాటిలేని ప్రేమ అనే 2 కరపత్రికలు పంచుతాం. ఆ కరపత్రికలు ఇస్తూ యేసు ప్రభువును తెలుసుకుని చెప్తాం. చాలా మంది మాకు తారసపడ్డారు. ఖురాను చదివే వ్యక్తులు కూడా అయ్యా మీరు భగవంతుని గురించి చెప్పుకుంటున్నారు, వచ్చి నేను భగవంతుని గురించే నేను చదువుకుంటున్నాను, అయితే ఈ పూటకి నాది మూసేసి మీరు మా ఇంటికి వచ్చారు కాబట్టి మీరే దేవుని గురించి మాకు చెప్పండి, 10 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళండి అని చెప్పారు. కర్నూలులో టౌన్లో. తర్వాత పురోహితుల విషయంలో కూడా చూస్తే వాళ్ళు కూడా భగవద్గీత చదువుతున్న సమయంలో మేము కరపత్రికలు తీసుకొని వెళ్ళి సువార్త ప్రకటిస్తుండగా వాళ్ళు కూడా అదే, అయ్యా మమ్మల్ని నిందించలేదు, మమ్మల్ని విమర్శించలేదు, మమ్మల్ని కొట్టలేదు, మమ్మల్ని తిట్టలేదు. ఒక బంగారుపేటలో అయితే కుక్కలను వదిలేరు, ఎన్ఆర్పేటలో కూడా ఎదురుదాడి జరిగింది, రైల్వే స్టేషన్లో కూడా ఎదురుదాడి జరిగింది, పంప్ హౌస్ దగ్గర కూడా ఎదురుదాడి జరిగింది, షరీఫ్ నగర్లో కూడా కొట్టడానికి వచ్చారు. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటలు ఇంటింటి సువార్త సేవలో కలిగినటువంటి అనుభవాలు, సువార్త సేవ జరుగుతుంది, డైరెక్ట్ ఇంటికి వెళ్తాం. ఒక మాట చెప్పాలంటే ప్రపంచంలో పెద్ద డేంజర్ సమస్య ఏంటంటే మాదే ఇంటింటి సువార్త, మత ప్రచారం. మత ప్రచారం నంబర్ 1 ఏంటంటే ఇదే. ఆ మత ప్రచారం చేసే ఆ పరిచర్యలో కర్నూలు జిల్లా తరపున నేను మొట్టమొదటిగా నేనును మార్టిన్ లూథర్ వీళ్ళ గ్రామస్తుడు అచ్చంపేటలో ఉంటాడు ఆయన, ఇద్దరం కూడా చేరి ఇప్పటి వరకు కూడా 1992లో ఆయన చేరాడు, 1994లో నేను చేరాను. ఇంతవరకు కూడా మత ప్రచారం ప్రతి ఇంటింటికి గ్రామానికి కాదు, మళ్ళా ఇంటింటికే పరలోకానికి మార్గమే. కానీ ఒక మాట చెప్పాలంటే మనకి యోహాను సువార్త 14:6 ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు మనందరూ చెప్పాడు కదా, ఏం చెప్తున్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఇది మనకి తెలియదని కాదు, కానీ మీకు అర్థమయ్యే రీతిలో మన వాళ్ళు కాబట్టి నేను మీకు ఈ విషయాలు చెప్పవలసి వచ్చింది. అందుకని దేవుని బిడ్డలారా, ఈ యొక్క జిల్లాలో ఒక వ్యక్తి ఇంటికి నేను వెళ్ళాను. ఆ వ్యక్తి పేరు ఏం పేరంటే భగవాన్ బాలా సాయిబాబా. భగవాన్
నేను సువార్త కరపత్రికలు పంచుకుంటూ వెళ్తుంటే అతని ఇల్లు నాకు వచ్చేసింది. దేవుని బిడ్డలారా, అతడు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అన్నారు. నేను రావడం గవర్నమెంట్ పర్మిషన్ అయ్యా, గవర్నమెంట్ ఐడెంటిఫికేషన్ ఢిల్లీలో ఉంటుందని మా యొక్క విషయాలు, కొన్ని విషయాలు చెప్పాను. అన్ని విషయాలు చెప్పకూడదు ఇక్కడ. అప్పుడు అతడు వారి అనుచరులతో ఒక చైర్ వేపించి కూర్చోబెట్టి, భగవాన్ బాలా సాయిబాబు గారు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి 5 నిమిషాలు సువార్త నేను చెప్పగా విన్నాడు. ఆయన అన్నాడు, కర్నూలులో ఇంతమంది, ఇన్ని చర్చిలో ఇంతమంది దైవజనులు ఉన్నారు, ఒక్కరు కూడా నా ఇంటిని దర్శించలేదు, ఏ ఒక్కరు కూడా నా ఇంటికి రాలేదు. మీరు వచ్చారు బాబు, 1990 అంటే అప్పుడు నా వయసు చిన్న వయసే. మీరు వచ్చారు బాబు, చాలా ఉత్తముడు, భవిష్యత్తులో చాలా దేవుని గురించి, భగవంతుని గురించి, నిజమైన భగవంతుని ఆయనే చెప్పాడు, నిజమైన భగవంతుని గురించి మీరు చెప్తున్నారు, మంచి భవిష్యత్తు ఉంది బాబు అన్నాడు. అయ్యా, ప్రభువైన యేసు క్రీస్తు గురించి మీ యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్పాను. ఆయన నిజమైన దేవుడు నాయన, చాలా ఆయన నిజమైన దేవుడు నాయన. ఈ స్వార్థ ఎంతసేపు చెప్పాలండి వాళ్ళకి, చాలా. తర్వాత మరికొన్ని ప్రాంతాల్లో గజదంగలు, మరికొంతమంది ప్రాంతాల్లో రౌడీలు, ఏ ఒక్కరు అక్కడికి సువార్తకి వెళ్ళితే చంపేస్తారనే చోటు కూడా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాం నీటికి. ఆఫ్రికా దేశంలో అయితే మా టీం నరమాంస భక్షకులు అంటే నరులను పీక్కొని తినే దేశంలోకి హెలికాప్టర్ కిరాయి తీసుకొని వాళ్ళ భాషలో ఆ కరపత్రికలను ముద్రించుకొని హెలికాప్టర్ నుంచి ఆ కరపత్రిక వాళ్ళ దగ్గరికి జారవిడిసాల. అలా 3 times చేశారు మా వాళ్ళు, మా సీనియర్స్. 3 times చేయగా 4వసారి కూడా హెలికాప్టర్ వెళ్ళి కరపత్రికలు జారిస్తుండగా వాళ్ళ భాషలో వాళ్ళు అన్నారు, మేము మిమ్మల్ని ఏమేం చేయమని వాళ్ళ చేతులతో సైగ చేసి, మీరు రండి మా దగ్గరకు, మీరు రండి అన్నారు. ఎప్పుడంటే అది 1985 సంవత్సరంలో జరిగిన సంఘటన. ఆఫ్రికా దేశంలో వారికి వాళ్ళ వ్యక్తిని వాళ్ళ భాష మనకు రాదు కాబట్టి, వారి ప్రాంతీయ భాష మనకు రాదు కాబట్టి, వారి వ్యక్తికే బాప్తిసం ఇచ్చి వాళ్ళలో ఒక వ్యక్తిని ఏం చేశాము, పాస్టర్గా ఏర్పాటు చేశాము. ఆ సువార్త ఇంటింటి సువార్త. ఆ సువార్తని ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు, మరి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలంటమ్మా, సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో భాగంగా నేటికి 3 సార్లు మన దేశమే కాదు, ప్రపంచమంతా కూడా అన్ని భాషల్లో, అన్ని దేశాల్లో సంపూర్ణంగా పోయి ఉన్నది. 4వసారి ఇది జరుగుతుంటున్నది. దేవుని బిడ్డలారా, ఇంటింటి సువార్త అంటే అన్నుల మధ్య జరిగేటటువంటి సువార్త. రాజస్థాన్ వెళితే ఒంటెల పైన, కాశ్మీర్ వెళితే సముద్ర తిరుపతిలో ఓడలు తీసుకొని కిరా తీసుకొని సువార్త ప్రకటిస్తాం. ద్వీపాల్లోకి వెళ్ళినప్పుడు ఆ సముద్రంలోనూ కొంతమంది నివసిస్తున్నారు, ద్వీపకల్పం అంటాము కదా, అటువంటి ప్రాంతాల్లో కూడా ఉంటారు. వాళ్ళు కూడా స్టీమర్లు కిరాయి తీసుకొని వెళ్ళి వాళ్ళ భాషలో ఆ రక్షణ సువార్తను ప్రకటించాలి. అసలు నన్ను వేసిండేదే కాశ్మీర్కి వేశారు. వాస్తవంగా నేను నా పరిచయ డ్యూటీ కాశ్మీర్కి వేశారు ట్రైనింగ్లో. నాకు భాష రాదు, 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా వేయండి నేను ఉంటాను. ఆ మరాఠీ కానీ హిందీ కానీ నాకు రాదండి. ఆ భాష లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండబట్టి నేను ఈ ఏపీలోనే ఉండవలసి వచ్చింది. అందుకని దేవుని బిడ్డలారా, ఈ రీతిగా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించేటటువంటి భాగంగా ఆ రాజస్థాన్లో కూడా ఒంటెల పైన వెళ్ళి సువార్త ప్రకటించగా అనేకమైనటువంటి వ్యక్తులు రక్షించబడుతున్నారు. అంతెందుకు, పోయిన సంవత్సరంలో కర్ణాటకలో సువార్త ప్రకటించగా మా సువార్థికులను గొడ్డెలతో నరికారు, కోపం తట్టుకోలేక. గొడ్డెలతో
ఇప్పటికీ మా సువార్త సేవకులు కర్ణాటకలో జైల్లో ఉన్నారు. మీరు ఇంటింటికి వెళ్ళి ఇందు ముందు ఓ మాట చెప్పాను కదా, కరపత్రికలు ఉంచుతూ మీరు మత ప్రచారము చేస్తున్నారు కదా అని. కర్ణాటక ప్రభుత్వము మా సేవకులను 2 వదిలారు, 2 నేటికున్నారు, 2 గొడ్డలతో నరికారు కర్ణాటక స్టేట్లో. దేవుని బిడ్డలారా, అయినండి ఇంటింటి సువార్త సేవలో ఎన్ని సమస్యలు. తెలంగాణలో అదే 97వ సంవత్సరంలో శాంతినగర్ విన్నారా? శాంతినగర్ పక్కన అలంపూర్ తర్వాత ఐజా ఆ ప్రాంతం వెళ్ళేప్పుడు ఒక ఆయన ఆ కోత కోసే కొడవలు తీసుకొని నరుకుతో కొడక అన్నాడు. చంపేస్తాడు, ఇంకా నరుకుతున్నాడు. ఆ ఊరి పేరు బూడిదిపాడు. బూడిదిపాడు విన్నారా? రోడ్డు పైన ఉంటుంది. బూడిదిపాడు బస్ స్టాండ్లోనే జరిగింది. నరుకుతా, నువ్వు నరకాలా, నేను నరికించుకోవాలా? నువ్వు నరికినా సువార్త ఆగదు. నేను చనిపోయినా లూకా స్థానంలో మరొక సేవకుడు ఇక్కడ దిగుతాడు. ఆయన చనిపోయిన ఇంకో సువార్థికుడు దిగుతాడు. బూడిదిపాడులో జరిగినటువంటి సంఘటన పిల్లారా ఆలోచించండి. లాస్ట్కి ఎంత ముందోడ్రా నువ్వు. ఆ గ్రామం నాకు ఇచ్చిన స్టేట్మెంట్. అక్కడ కూడా ఎంబీ చర్చ్ ఉన్నది. అక్కడున్న లోకల్ పాస్టర్, అతని పేరు కూడా దేవరాజే. పాస్టర్ గారు. అతను చనిపోయి క్రీస్తు అయినాడు, లేడు. అతడు నరుకుతున్న వ్యక్తి దండం పెట్టి, నా పని నేను పోతాను రా, నువ్వు మాట వినవురా, నువ్వు నీ ఇంటికి వస్తా, నీ ఇంట్లో కూర్చుంటా, చంపేసినా నేను వదిలేదు లేదు, నన్ను చంపిన నేను సువార్తను వదిలేదు లేదు. దేవుని బిడ్డలారా, ఆ మాట ఈ మాట, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఏం చేయాలా? వారు విన్నా, వారు వినకపోయినా, వారు తిట్టినా, వారు తిట్టకపోయినా, వారు నిందించినా, నిందలేకపోయినా, ఇంకేమన్నా కానీ సువార్త మాత్రము ఆగదు. దేవుని బిడ్డలారా, ఇలా ప్రపంచమంతా కూడా అన్ని భాషల్లో, అన్ని దేశాల్లో ఇంటింటి సువార్త సంస్థ తరపున పరిచర్య సాగుతున్నది. ఆ హెలికాప్టర్ నరమాంసపు దగ్గరికి వెళ్ళాలంటే హెలికాప్టర్లే కావాలా? రాజస్థాన్లో ప్రజల దగ్గరకు పోవాలంటే ఒంటెలపైనే కావాలా? ఏపీలో ఈ మ్యాగజైన్స్ ఉంటాయి. ఇక్కడ మన 2 తెలుగు రాష్ట్రాల్లో సువార్త ప్రతి ఇంటికి వెళ్ళాలంటే మరి సైకిల్ పైన ఇలా వెళ్ళాలి, సైకిల్ తీసుకొని వెళ్ళాలి, సైకిల్ పైన దండయాత్ర సువార్త ప్రకటించాలి. మరి రోజు సైకిల్ తప్పితే ఎన్ని రోజులని సైకిల్ వస్తాయి? అందుకని దేవుని బిడ్డలారా, ఈ 2 తెలుగు రాష్ట్రాలు ప్రతి ఇంటికి కూడా మా మిషనరీస్ మరి సైకిల్ ఉంటేనే సువార్త జరుగుతుంది. సైకిల్ లేకుండా సువార్త జరగదు. ఇవన్నీ సువార్తకు కావలసినటువంటి అవసరాలు చెప్పాను. కాబట్టి ఇంటింటి సువార్త పరిచర్య కోసం ప్రభు బైబిల్లో అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్పాడు. ఇంతవరకు మామూలే చెప్పాను, కానీ వాక్యాధారంతో కొన్ని విషయాలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 20వ వచనం, 20 చదివి వినిపించండి. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను ఇది తెలియజేయచ్చు. చాలమ్మా, ఇంటింటను వాళ్ళు ఏమన్నప్పుడు కూడా, ఏమి చేసినప్పుడు కూడా ఇంటింటను సువార్తను ప్రకటించాలా. అదే అపోస్తల కార్యములు 5వ అధ్యాయం చివరి వచనం చదివినిపించండి అమ్మా. చివరి వచనం, ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ఏం చేశారంట? ప్రకటించిరి. లోపల జరిగేది టీచింగ్, బయట జరిగేది ప్రీచింగ్. ఇక్కడ బోధ జరిగితే బయట ఏం జరుగుతుందమ్మా చెప్పండి? మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించిరి.
1996లో మార్టిన్ లూథర్ నేను వడ్డేగర్లో కర్నూలు ఉంది కదా, అక్కడ వాళ్ళు ప్రభువుని నమ్ముకోలే. అతడు నేను సువార్త చెప్పి మేము ఆ ఏరియాలో 4 బాప్తిస్మ ఇచ్చాం. ఇజ్రాయెల్ పాస్టర్ గారితో ఇప్పించాం. అదే సిసి చర్చిలోనే, అదే సిసి చర్చిలో అప్పుడు స్థానిక సంఘ కాపరి ఇజ్రాయెల్ పాస్టర్ గారు, అతను తెప్పించాం మార్టిన్ లూథర్ నేను. మేము సువార్త చెప్పితే ఇజ్రాయెల్ పాస్టర్ గారు వాళ్ళకి బాప్తిస్మ ఇచ్చారు. ఎంత గొప్ప ధన్యత! అందుకని ఆ సువార్త సేవలో మీరు కూడా ఇన్వాల్వ్మెంట్, పాల్పంపులు కావాలని డినామినేషన్ భేదం లేకుండా మేము అన్ని సంఘాల్లోకి వెళ్ళి ఆ సంఘ పెద్దల పర్మిషన్, సంఘ పాస్టర్ పర్మిషన్ తీసుకొని వెళ్ళి చెప్తుంటున్నాం. రేపు నెలలో సిసి చర్చి వాళ్ళు ఇవ్వబోతున్నారు, మాకు సిసి చర్చి వాళ్ళు ఇవ్వబోతున్నారు. ప్రార్థనా మందిరం వాళ్ళు కూడా డేట్ ఇవ్వబోతున్నారు వాళ్ళు కూడా. తర్వాత ఆల్ డినామినేషన్స్ ఇంటింటి సువార్త అనగానే ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరిస్తారు. ఈ విలేజ్ నేచర్స్ ప్రజలు కవర్స్ అంటే వేరే రకంగా అనుకుంటారు కాబట్టి అందుకని మీకు ఒక లెటర్ ఇంగ్లీష్లో ఉన్నది తీసుకొచ్చాం. దేవుని బిడ్డలారా, ఇంటింటి సువార్త సజావుగా జరగాలంటే మీ వంతుగా, మీ బాధ్యతగా, వ్యక్తిగతంగా, సంఘపరంగా మరి మీకు తోచిన అంత కూడా పరిచర్యకు సహకరించే వారగా ఉండాలనే మాట చెప్తున్నాడు. ఇంకో మాట బైబిల్లో రోమపత్రిక 10వ అధ్యాయం 15వ వచనం, ప్రకటించువాడు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? చాలమ్మా. ఇంకో మాట మళ్ళొకసారి అదే మాట చదవమ్మా, అందరికీ బాగా అర్థం కావాలి. ప్రకటించువారు పంపబడిన యెడల ఎట్లు ప్రకటించుదురు? క్వశ్చన్. చాలమ్మా. ప్రకటించే వాళ్ళు ఏం చేయాలంటమ్మా? పంపబడని. ఎవరు పంపాలంటమ్మా కదమ్మా? నేను ఒక చరణం, ఒక పల్లవి పాడతా, అప్పుడు మీరు సమాధానం చెప్తారు. సంఘమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. యజమాని నిధులల్ని నీవే కదా, యజమాని నిధులల్ని నీవే కదా. ఇది కోతకు సమయము, పనివారి తరుణము, ప్రార్థన చేయుదమా. సేవకులను పంపించే సంఘం అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో అంత్యోక సంఘము ద్వారా సువార్థికులను పంపించింది. మొట్టమొదటి 4 వచనాలు చదివితే సమయం లేట్ అవుతుంది. బర్నాబా, నిగేరబడిన సుమయ్యాను, అక్కడ 4 సువార్థికులు ఉన్నారమ్మా. 2 పంపారు, సంఘమే పంపించేసింది. అందుకనే దేవుని బిడ్డలారా, ఇంకో మాట మీకు సూటిగా అర్థం కావాలంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం త్వరగా తీసుకుని చదివిపించండి, నా సమయము. ఇదిగో నేను ఎవరిని పంపదను, నా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవిగా వింటిని. అందుకు నేను చిత్తగించుము, నేనున్నాను. చాలమ్మా దేవుని బిడ్డారా, నేనున్నాను, నన్ను పంపు. ఎక్కడ పోవాలంట? సువార్త ప్రకటించడానికి. ఎవరిని పంపుదును నా తరపున, ఇలా ఎవరి పోవుదురు నాకై, ఇలా ఎవరి పోవుదురు నాకై. ఎవరిని పంపుదును నా తరపున, ఇలా ఎవరి పోవుదురు నాకై.
ఇలా ఎవరి పోవుదురు నాకై, నేనున్నాను నన్ను పంపుమని రమ్ము సంగమా, నేనున్నాను నన్ను పంపుమని రమ్ము సంగమా. భారతదేశములో వెలిగే సువార్త సంగమా, భారతదేశములో వెలిగే సువార్త సంగమా. భారతదేశ సువార్త సంగమ భూదివి సంగమమా, భారతదేశ సువార్త సంగమ భూదివి సంగమమా. ధరసాతాను నిరాజము కూల్చి యుద్ధారంగమా, ధరసాతాను నిరాజము కూల్చి యుద్ధారంగమా. ఎవరు పంపాలమ్మా? సంఘమే. సంఘము సువార్త సేవకు పంపాలి. సంఘము మౌనముగా ఉండకూడదు. సంఘము ఆధ్యాత్మికమైన జీవితములో వర్ధిల్లాలంటే సువార్త సేవ చేయాలి. ఇంతకు సువార్త సేవ ఎవరెవరు చేయాలో చెప్తారన్నా? ఎవరు చేయాలి సువార్త సేవ? బిషపులు, రెవరెండ్లు, అపోస్తలులు, సువార్థికులు, సంఘ పెద్దలు అని మీరు అనుకుంటున్నారు కదా? వీళ్ళేనే. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా సువార్త ప్రకటించాలి. ఎవరంటమ్మా? రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా సువార్త ప్రకటించాలి. ఆ భారం మనందరిపైన ఉన్నది. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా సంఘములోనే ఉన్నారు, సంఘమే ఏర్పడుతున్నాం. అందుకని మనం ఏమంటారు? పేతురు గారు ఒక మాట అంటాడు కదా, 1 పేతురు 2:9, మీరు రాజులైన, చదవండి అమ్మా మాట, ఇప్పుడు మీకు అర్థం. 1 పేతురు రాసిన పత్రిక తల్లి 2వ అధ్యాయము 9 వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన వీళ్ళందరూ ఏం చేయాలంటమ్మా? సువార్త సేవ చేయాలి. అందుకే దేవుని బిడ్డలారా, ప్రచురము అంటే దేవుని యొక్క జీవము కలిగిన ప్రేమ కలిగిన మాటలను పరిచర్య చేయడానికి ముందులో ఉండాల సంఘమే. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా సువార్త సేవకు సహకరించే వారుగా ఉండాలని వాక్య ఆధారంగా ఉన్నది. మళ్ళా 2 లేదా 3 వచనాలు నేను చెప్పి ముగిస్తే సమయం అవుతుంది కాబట్టి, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను, చాలా మంది ఏమన్నాడు ప్రభు? అదే ప్రభువు అదే 11 మంది శిష్యులతో ఏమని చెప్పాడు? మార్కు 16వ అధ్యాయం 15వ వచనములో, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పిన ప్రభువు ఈ మత్తయి సువార్తలో వచ్చేసరికి, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇదంతా ఎవరు బాధ్యత? మనందరి బాధ్యత. నేను పాండ్యంలో 20 years ఉన్నా, 20 సంవత్సరాలు ఉంటూ బీసీ బోయ కులానికి సంబంధించిన వ్యక్తి బాప్తిస్మ్ ఇచ్చి పాస్టర్గా చేశాను. ఏ గ్రామాలకి పాస్టర్ అంటే ఆయన బనగానిపల్లి మండలం, విఠలాపురము, తిమ్మాపురం గ్రామాలకు. ఆ తిమ్మాపురము నందివర్గము దాటినాక తిమ్మాపురం వస్తుంది. ఆ గ్రామానికి ఆయన పాస్టర్. ఆయన ఎవరు? బోయ కులానికి సంబంధించిన వ్యక్తి. ప్రతి ఆదివారం 2 సంఘాలు చూసుకుంటాడు, ఉదయం ఒకటి, సాయంకాలం ఒకటి.
దేవుని బిడ్డలారా, సమస్త జనులను ఏం చేయాలా? శిష్యులుగా చేయాలి. ఇది కూడా మనందరి ధర్మం. ఇది ఎలా సాధ్యం? సువార్త సేవలోనే సాధ్యమవుతుంది పిల్లారా. అందుకని సమయంలో ఇంకో మాట ప్రభువు చెప్తాడు. లూకా సువార్త లేక రండి, చివరి అధ్యాయం. లూకా సువార్త చివరి అధ్యాయం. లూకా సువార్త చివరి అధ్యాయములో ఈ మాట రాయబడింది. ఆ వచనం చెప్తానండి. 47వ వచనం. 47వ వచనం. చాలమ్మా. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును, తర్వాత పాప క్షమాపణయు ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది. సువార్త సేవలో భాగంగా ప్రభు ఈ 11 మంది శిష్యులు ఎంతమందికి సువార్త చెప్పాలంటమ్మా? ఎంతమందికి చెప్పాలంట? కాదు కాదు, మనం చెప్పాలంటే ఎంతమంది చెప్పాలంట? సమస్త ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి. మత్తయి 11:20 చెప్పినట్టు అదే మాట సమస్త జనాలకి ఏం చేయాలంట? సువార్త ప్రకటించాలి. ఎవరు బాధ్యత? మనందరి. వెళితే నువ్వైనా వెళ్ళు సువార్త చెప్పడానికి, వెళ్ళకపోతే మేమున్నాము సువార్త చేయడానికి. సువార్తకు చేస్తే నువ్వే చెయ్యి, నువ్వు చేయకపోతే, నువ్వు వెళ్ళకపోతే మేము సువార్త చేయడానికి రెడీ ఉన్నాం, మమ్మల్ని మీరు పంపండి. అందుకని చెప్పాను రోమపత్రిక ఆ 10వ అధ్యాయం 10వ వచనం చదివారు కదా, పంపబడని ఎడల వారెట్లు ప్రకటించెదరు. అందుకని నువ్వు సువార్తకు పంపవా? 2002వ సంవత్సరంలో కాదు, 1984వ సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో నతానియేలు అనేటువంటి స్వార్థికుడు, మా ఇంటి స్వార్థికుడు, రాజరత్నం అనేటువంటి స్వార్థికుడు, ఖమ్మం జిల్లా ఆ కొన్నిచెర్ల ప్రాంతాన పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సువార్త వెళ్ళగా తరిమి కొట్టారు వాళ్ళు. ఆ పాస్టర్లు తరిమి కొట్టి, మా గ్రామములోకి మీ పాదాలే అంటనేమో మోపనేమో అని చెప్పారు. కాబట్టి దేవుని బిడ్డలారా, రాత్రి వాళ్ళు ప్రభువా అన్ని గ్రామాలకు సువార్త ప్రకటించాము, ఇది ఒక్క గ్రామానికి సువార్త ప్రకటించలేదు అని ఆ రాత్రి వాళ్ళు ఊరు బయట ఒక చింత చెట్టు ఉంది, ఆ చింత చెట్టు కాడ పడుకున్నారు. అయితే అంటే మళ్ళీ ఉదయం లేచి మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దాం, ట్రై చేద్దాం, వారి యొక్క మనసులను చూరుకొని వారికి జీవనంలో మాట మళ్ళీ తెలియజేస్తాం, ఆ గ్రామానికి సువార్త చెప్పే మేము వేరే గ్రామానికి వెళ్తాం అని తీర్మానం చేసుకున్నారు. ఆ రాత్రి పడుకున్నారు. ఆ పల్లిరిగాయలంటే గుండ్లు ఉంటాయి కదా, అలానే పడుకున్నారు. ఆ చలి ఆ చింత చెట్టు కింద ఆ యొక్క వాళ్ళు పండుకున్న వేకుజాములు లేచినప్పుడు, ప్రార్థన 4 గంటలప్పుడు లేచారు. లేచినప్పుడు 2 నల్ల తాచు పాములు, 2 పాములు లావుటివి ఒక్కొక్క సేవకుని కింద దూరి పండుకున్నాయి. ఒక్కొక్క సేవకుని కింద దూరి పండుకున్నాయి, హాని చేయలేదు. వాళ్ళు లేచగా ప్రార్థన చేశారు, ప్రభువా ఈ పూటైనా వెళతాము, 6 గంటలకు వెళతాం, మా మొర ఆలకించండి. ఈ ఖమ్మం జిల్లా కొన్నిచెర్ల ప్రాంతం సువార్త మేము ప్రకటిస్తే ఫుల్ఫిల్ అయినట్టుంటుంది, సంపూర్ణంగా మేము చేసిన వాళ్ళం అవుతామనగా వాళ్ళు వెళ్ళారు. అప్పుడు ఒక పాట పాడుకుంటగా వాళ్ళు వెళ్ళారు. ఆ పాట ఆ ప్రాంతంలోనే అదే స్థలంలోనే దేవుడు ఇచ్చాడు. ఆ పాట ఎలా పాడుకుంటూ వెళ్ళారో చూద్దాం. పాట నేను ఆ చరణం ఒక పల్లవి. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు, మారుమూల గ్రామములో ఊరి వెల్లుపల్లి వీధుల్లో ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా,
నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థలములో ఆ రోజు అక్కడ పండుకున్న కారణం చేత ప్రపంచానికి మా ఇంటింటి సువార్త పాటే ఈ పాట. రాజారత్నం అనేటువంటి దైవ సేవకులు అక్కడే ప్రభు ఆ పాట పాడుకున్నప్పుడు ఆ గ్రామస్తులందరూ ఆస్వాదించారు, వెల్కమ్ పలికారు. ఆ దినము ఈ దినమున 200 మంది విశ్వాసులతో అక్కడ ఆరాధన జరుగుతుంది. ఆ పాటే ఈ పాట. అందరికి తెలుసు కదా ఈ పాట, మా పాటే. ఖమ్మము జిల్లాలో జరిగిన అనుభవము ద్వారా పుట్టిన పాటే ఈ పాట. మచిలీపట్నంలో అతడు ఉంటాడు, ఇప్పటికి ఇంకా చావలేదు అతను. మా సేవకుడు రాజరత్నం గారు మచిలీపట్నంలో ఇప్పుడు ఉంటాడు. తర్వాత ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈ పాట ఎరుగుదురు. దేవుని బిడ్డలారా, అందుకని ఆ మాట ప్రభువు ఎవరికైనా సువార్త ప్రకటించకపోతే ఈ సంగతులకు మీరే సాక్షులు అంటాడు కింద ఈ లూకా సువార్తలో. మీరు చదివారు కదా, ఈ సంగతులకు మీరే ఎవరు వాళ్ళు సాక్షులు? 11 మంది శిష్యులు. ఇప్పుడు శిష్యులు లేరు కదా, మనమున్నాం. మీరు సువార్త ప్రకటిస్తే సువార్త అయినా ప్రకటించాలి. ప్రకటించకపోతే సువార్త ప్రకటించే సేవకులు మేమున్నాం. మమ్మల్నైనా మీరు ఏం చేయాలి? సువార్తకు సహకరించాలి, ప్రార్థించాలి. ఇదే ఇంటింటి సువార్త ప్రధాన కర్తవ్యం. విజయవాడలో 2000 సంవత్సరంలో ఒక ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుండగా ఒక ఆమె భర్తకు డ్యూటీ పంపించింది, పిల్లల్ని స్కూల్ పంపించారు. ఆమె వెళ్ళి చేరేసుకొని ఉరితాడు కట్టుకొని ఉంది. ఉరితాడు కట్టుకొని ఆ ఉరితాడు గొంతుకు తీసుకొని రెడీ ఫిట్ చేయాలనే ఆ సమయంలో మేము వెళ్ళాము. మేము వెళ్ళి ఈ సంగతి విన్నారనే కరపత్రిక ఆ యొక్క డోరు సందులో నుంచి ఇసిరి పారేసాము. ఆ ఊరేసుకునే ఆ కాలు దగ్గర పడింది ఈ సంగతి విన్నారనే పత్రిక. ఊరేసుకునే కాలు పైకి ఉంటాయి కదా, ఆ చైర్ ఉంటుంది కదా, అక్కడ ఈ సంగతి విన్నారా అనే కరపత్రిక. ఆమె అనింది, ఈ సంగతి విన్నారా అని ఏదో వచ్చింది, ఆ సంగతి ఏంటో చూసి సావదమ్మా అనుకునింది. ఆ సంగతి చదివింది. నేనెందుకు చావాలి, నేనెందుకు చావాలి? మమ్మల్ని పిలిచి దూరం కరపత్రిక పంచుకుంటూ పోతుంటే హ్యాపీగా మజ్జిగ ఇచ్చి, ఎండాకాలం అంట ఆ టైంలో మజ్జిగ నిమ్మకాయ రసం ఇచ్చి, నేను సావును సరంగా, మీరే కానీ రాకపోతే నేను సచ్చేది. ఇంటింటి సువార్త సేవలు ఇటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి కొన్ని చెప్పాను. దేవుని బిడ్డలారా, మరి చివరిగా చెప్పి నేను ముగిచేస్తా. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్తలో 20వ అధ్యాయం 19 చదువుతారా? లేకుంటే 21 వచ్చిన చదవండి. 21 వచ్చిన డైరెక్ట్ గా. అప్పుడు యేసు ప్రభు యేసుక్రీస్తు అదే 11 మంది శిష్యులతో 4 సువార్తలు 4 రకాలుగా చెప్పారు. మొట్టమొదటి సువార్త చెప్పారు మీకు. సీరియల్గా చెప్పాలంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 5వ వచనములో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను, మత్తయి సువార్తలో కాబట్టి మీరు ఏం చేయాలి? సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా. లూకా సువార్తలో సమస్త ప్రజలకు రక్షణ సువార్తను ప్రకటించకపోతే ఈ సంగతులకు మీరే. ఈ యోహాను సువార్తలో ఏం చెప్పాడు? తండ్రి నన్ను పంపాడు, యేసు ప్రభువుని పంపాడు. 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన అపోస్తలుగా వచ్చాడు యేసుక్రీస్తే. నేను కూడా మిమ్మల్ని పంపుతున్నాను. ఎక్కడ పంపుతున్నాడంట? సువార్త ప్రకటించడానికి. మేము కూడా ఇంటింటి సువార్త పరిచర్య చేయడానికి మీ యొక్క ఔషధపురం మరి ABM సంఘం, ABMనే సంఘం. దేవుని బిడ్డలారా, మరి సువార్త సేవకు చెప్పాను కదా, సువార్త అవసరాలు అక్కర్లేంటో చేస్తే ప్రార్థనైనా చేయండి. ఏమి ఇవ్వకుంటే ప్రార్థన చేయండి. మీరు ఆమెను అనుకున్నప్పుడు ప్రభా ఇంటింటి సువార్త పరిచయను జ్ఞాపకం చేసుకున్నానండి. ఇవ్వాలనుకుంటే మీరు ఆర్థికంగా మీ ఇష్టం, దేవుడు ప్రేరేపిస్తే సహకరించండి. దేవుని బిడ్డలారా, ఇంటింటి సువార్త పరిచర్య తరపున మరి దాదాపు నేను
700 మందికి బాప్సాలు ఇచ్చాను. ఆయా ప్రాంతాలు అటు తెలంగాణలోను ఇటు ఏపీలోను 10 సంఘాలు స్థాపించాము, సువార్థికులను పెట్టి ఆ విధంగా పరిచయం జరిగిస్తుంటున్నాము. ఇప్పుడు పూర్తిగా ఇంటింటి సువార్త పరిచర్యలో కర్నూలు జిల్లా తరపున సూపర్వైజర్గాను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గాను ఉన్నాం. కాబట్టి మీ వంతు మీ బాధ్యతగా సర్వలోకానికి వెళ్ళి సరస్సు సువార్తను ప్రకటించడానికి రోమపత్రిక పౌలు అంటారు కదా, ఏమని రాయబడిందమ్మా? రోమపత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో పంపబడిన ఎడల ఎట్లు వాళ్ళు ప్రకటించుదురు, పంపబడని ఎడల. అందుకని మీరు పంపుతారా పంపురో మీ మనస్సాక్షి నిజంగా మీరు పడినట్లు నిజంగా మీరు విశ్వాసులైతే, మరి యథార్థమైనటువంటి విశ్వాసులైతే, ప్రభువా నా వంతుగా నా బాధ్యతగా నా ఇంటి తరపున మా గోత్రం తరపున మా వంశము తరపున మా సంఘము తరపున పరిచర్యకి అని మరి మీరు తీర్మానం చేసుకొని మీకు కవర్స్ కూడా ఇచ్చాం. ఎవరికైనా కవర్లో ఇంకా అందలేదు అనుకుంటే మా సహోదరులు ఉన్నారు, బ్రదర్ గారు కవర్స్ ఇస్తారు. ఒకవేళ స్త్రీలు కూడా అందుకోకుండా తర్వాత కవర్లు తీసుకొని మీరు సహకరించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని దీవించి మనకు ఆశ్రయించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలోంచి కళ్ళు మూసుకునండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకమందున్న మా దేవ, మీ ప్రియ కుమారుడు మా ప్రాణ విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయకాలములో నాయన ప్రార్థనతో ప్రారంభించినటువంటి కూడికను ఇదిగో నాయన ప్రార్థనతో ముగిస్తున్నప్పుడు దేవా మీ దీవెన మీ ఆశీర్వాదము అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి కార్యక్రమము ద్వారా నీవు మహిమపరచబడ్డావని మేము నమ్ముచూ ఉన్నాము తండ్రి. మా పేరు కోసం కాదు, లేదా మా ప్రఖ్యాతి కోసం కాదు, లేదా మా గొప్పతనం కాదు నాయన, కేవలము నీ పరిచర్యకు ఒక పనివారిగా మమ్మల్ని వాడుకుంటున్నావు. మేము పనిచేసే వారిగా ఉన్నాము. మాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, నీ పరిచర్యలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. మా మధ్యకు ఎంతో సీనియర్గా మరి నాయన వాక్యాన్ని ఆయా ప్రాంతాలకు వెళ్ళి అందజేస్తున్నటువంటి మీ కుమారుడు లూకా పాస్టర్ గారిని మా మధ్యకు నడిపించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఆయన చేస్తున్న పరిచర్యను నాయన రోజు రోజుకి అభివృద్ధి పరచండి. ఆయన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించి కాపాడండి. ఇదిగో ఇంటింటి సువార్థికులు ఎందరైతే ఉన్నారో నాయన, ఎక్కడైతే ఇంకా మూల ప్రాంతాలకు నీ వాక్యం అందుటలేదో, నీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు యొక్క నా ప్రభువా నా తండ్రి మరణ సమాధి పునరుత్థానం ఇంకా ఎవరికైతే తెలియదో అట్టి వారికి నాయన నా ప్రభు అందజేయడానికి మీ పిల్లల్ని ఆ ప్రాంతాలకు చేర్చుమని ప్రార్థిస్తూ ఉన్నాం. చేస్తున్న పరిచర్యను విస్తరింపచేయండి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, వాటన్నిటిని సమకూర్చుటకు నాయన మీ పిల్లలందరూ ప్రోత్సాహపరుటకు ముందుకు వెళ్ళగలుగుటకు మీ సహాయం అందించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ఇక్కడ వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన దీవించండి, ఆశీర్వదించి కాపాడండి. సంఘములో ఎందరో పరిచర్య చేస్తున్నారు. పరిచర్య చేస్తున్నటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకొని మీ చిత్తానుసారంగా వారి కుటుంబాలను ఆశీర్వదించి అభివృద్ధి పరచండి. అనారోగ్యాలతో బాధపడుతున్నారు నైనా స్వస్థత దయచేయండి. గర్భిణీ స్త్రీలు ఉన్నారు, తండ్రి. ఆమేన్. దయచేసి ఉన్న పాటను లేచి వెళ్ళొచ్చినట్టయితే మరి సెలవు కీర్తన పరలోక ప్రార్థన చేసి
ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణములను క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించు. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుంచి మమ్మలను తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. కార్తమాము దీవించి క్షేమమిచ్చి పంపము జీవాహార వార్తనిచ్చి మామోను పోషించుము. ఇవన్నీను వేడుకొని బహుగా స్తుతింతుము. పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి, నేటి దినము వాక్యం అందించినటువంటి అయ్యగారు లూకా పాస్టర్ గారికి, ఇంటింటి సువార్థికులకు అందరికీ, అలాగే ప్రార్థన అవసరవుతున్న నీ పిల్లలందరికీ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలు బాబు. అమ్మ కాస్త ప్రార్థన అవసరతున్న వాళ్ళు త్వరగా రండి అమ్మా. ప్రార్థన చేసి మేము బయలుదేరుతాము. మాకు పుట్టినరోజు ఉంది, మా తమ్ముని కొడుకుది, తొందరగా వెళ్ళాలి. కొద్దిగా సహకరించండి అమ్మా.